Hi, hello, welcome back to the channel. This is Raviteja. You're watching City Drive World. Dear friends, మన ఈ డ్రైవింగ్ సెషన్లో డే 2 అంటే డే 1 మొత్తం కంప్లీట్గా మనం బేసిక్స్ గురించి అంటే కార్లో ఉండాల్సిన మినిమం మనకు తెలుసుకోవాల్సిన మినిమం బేసిక్స్ ఏంటి అన్న దాని గురించి మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా. అండ్ ఈ రోజు వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సిన కంట్రోల్స్లో ముఖ్యమైన కంట్రోల్ స్టీరింగ్ కంట్రోల్. ఈ స్టీరింగ్ కంట్రోల్లో అంటే స్టీరింగ్ కంట్రోల్ చేసేప్పుడు ఏంటంటే చాలామంది నేను అంటే మెయిన్ థింగ్ ఏంటంటే నేను ఎవరికైనా హిట్ చేస్తానేమో, లేదా వాళ్ళు వచ్చి నన్ను హిట్ చేస్తానేమో, లేకపోతే నేను సరిగా టర్న్ చేయలేకపోతానేమో, రైట్కి వెళ్ళలేమో, లెఫ్ట్కి సరిగా నేను జడ్జ్ చేసుకోలేకపోతానేమో అన్న చాలా డౌట్స్ అని చెప్పేసి ఉంటాయి. ఎందుకంటే మెయిన్ థింగ్ ఏంటి అంటే ఎవరైనా డ్రైవింగ్ నేర్చుకోవడానికి నేను ఎవరికైనా వెళ్ళి హిట్ చేస్తానేమో అన్న ఒక పెద్ద క్వశ్చన్ మార్కు, ఆ భయం అనేది మాత్రం డ్రైవింగ్ నేర్చుకోవడానికి సహకరించకుండా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈరోజు దానికి మీకు సింపుల్గా చాలా ఈజీగా మీరు ఇంకా అలా ఆడుతూ పాడుతూ చేస్తారన్నమాట. దానికి ఎలా చేయాలి ఏంటని చెప్పేసి అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. చలో సి, ఇది మన కార్ ఫ్రంట్ ప్రొఫైల్. ఓకే, మనం ఇప్పుడు కార్ డ్రైవ్ చేసేప్పుడు ఎక్కడ కూర్చొని ఉంటాం? రైట్ సైడ్ కూర్చొని ఉంటాం. రైట్ సైడ్ కూర్చొని ఉన్నప్పుడు మనకు ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం అంతా కూడా కనిపించదు. అర్థమవుతుందా? ఈ లెఫ్ట్ సైడ్ అంతా కూడా కనిపించదు. సరే, రైట్ సైడ్కి వచ్చేప్పటికి ఏంటి, మనం రైట్ సైడ్ కూర్చొని ఉంటాం కాబట్టి ఈజీగా అటువైపు వచ్చే వెహికల్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. బట్ దీన్ని ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలి? బట్ కార్లో కూర్చొని కూడా ఒకసారి మీకు చూపిస్తాను. దీన్ని ఎలా మనం క్యాల్కులేట్ చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి కూడా మీకు ఒక ఫుల్ క్లారిటీ అని చెప్పేసి ఇస్తాను. చలో, అండ్ ఒకసారి మీకు బయట అండ్ లోపల ఎలా ఉంటుంది అని చెప్పేసి చూపిస్తాను. ఇప్పుడు నేను కార్లో కూర్చున్నపాటికి ఇక్కడ విండ్ స్క్రీన్ మొత్తం మీకు కవర్ చేసి చూపించే ప్రయత్నం చేస్తానండి. విండ్ స్క్రీన్ అనేది మనకు ఇక్కడ నుంచి ఈ కార్నర్ వరకు ఉంది. అంటే ఇది మొత్తం అంతా కూడా మనకు ఈ విజిబిలిటీ అంటే కార్ మొత్తం అంతా కూడా ఇందులో మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే కార్ ఎండ్ అనేది మనకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. బట్ మనం ఇక్కడ తీసుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం అనేది ఏంటి అంటే ఇక్కడ ఓవరాల్గా 2 లేయర్స్ అనేవి ఉన్నాయండి. సింపుల్ థింగ్, అర్థమయ్యేలాగా తీసుకోండి. కొంచెం అర్థం కాకపోతే ఇంకొంచెం ఫార్వర్డ్గా చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇక్కడ మనకు ఓవరాల్గా ఫ్రంట్ వ్యూలో 2 లేయర్స్ ఉన్నాయి. దట్ ఈస్ ఫస్ట్ వన్ విండ్ స్క్రీన్ అంటే ఈ లేయర్, అండ్ సెకండ్ వన్ వచ్చేసేసి ఫ్రంట్ బానెట్ అంటే బంపర్ అనమాట. సి, ఇదొక లేయర్, విండ్ స్క్రీన్ ఒక లేయర్, అండ్ ఇదొక లేయర్. మనకు కావాల్సిన లేయర్ ఏంటి అంటే మనం చూసుకోవాల్సిన లేయర్ ఏంటి మెయిన్గా? మనకు కావాల్సింది మెయిన్ థింగ్ ఇది బంపరే కదా, ఫ్రంట్ బంపరే కదా. అంటే మనకు విండ్ స్క్రీన్ ఫస్ట్ టచ్ అవుతుందా, మనకు బంపర్ టచ్ అవుతుందా? బంపరే టచ్ అవుతుంది. బట్ మనం కార్లో కూర్చున్నప్పుడు ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు ఈ వ్యూ అంతా మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం చెట్లు, ఈ రోడ్డు మొత్తం అంతా కూడా మన కార్ వ్యూలోనే కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇక నేను రోడ్లో ఆపేశాను. రోడ్లో ఆపినప్పుడు మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, కార్ అన్నది ఎంత మార్జిన్లో ఉంది, లోపల కార్ అంటే ఈ లైన్కి లోపలికి ఉందా బయటకు ఉందా అని చెప్పేసి లోపల క్లియర్గా కనిపించేస్తుంది. బట్ లోపలికి వెళ్ళిపోతే ఈ లైన్స్ మొత్తం అంతా కూడా ఇప్పుడు మీకు ఏ విధంగా అయితే ఈ వ్యూ ఎలాగైతే కనిపిస్తుందో సేమ్ వ్యూ ఈ చెట్లు ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు మొత్తం కార్లో ఇలా కనిపిస్తూ ఉంటుంది. దీనికి ఒక క్లారిటీ రావాలి. మనం ఎలా చేయాలి ఏంటి వెళ్ళిపోదామా? చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో చాలా సున్నితంగా ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకునే విధంగా అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి. దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇందాక చెప్పాను కదా 2 లేయర్స్ అని చెప్పేసి, మనం ఈ లేయర్ చూసామనుకోండి, అంటే ఫస్ట్ లేయర్ అంటే విండ్ స్క్రీన్ లేయర్ చూసామనుకోండి, అంటే మన కార్ విడ్త్ ఎంత అని చెప్పేసి అడిగితే ఏం చెప్తారు ప్రతి ఒక్కరు కూడా? లెఫ్ట్ హ్యాండ్ నుంచి అంటే ఈ రైట్ హ్యాండ్ వరకు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అబ్సల్యూట్లీ అదేనండి. బట్ మనం కూర్చున్న పొజిషన్ బట్టి ఈ యాంగిల్ అనేది చేంజ్ అవుతుంది. అది ఎలా అనుకుంటున్నారా? మనం ఇప్పుడు కార్కి రైట్ సైడ్ కూర్చొని ఉన్నాం. రైట్ సైడ్ కూర్చొని ఉన్నప్పుడు మనం చూడాల్సింది లెఫ్ట్ కార్నర్ని. ఒకసారి మీకు ఇంకా క్లారిటీ ఇస్తాను. చలో, ఓకే, ఇది మన మెయిన్ యాంగిల్ అనమాట. డ్రైవర్ సీట్ వచ్చేసేసి అక్కడ ఉంది. మనకు కావాల్సిన యాంగిల్ వచ్చేసేసి ఇది. మనం దీన్ని చూడాలంటే ఇక్కడ చూడండి ఒకసారి. ఇలా చూస్తామా అంటే మన వ్యూ అనేది ఇలా పాస్ అవుతుందా, లేకపోతే ఇలా పాస్ అవుతుందా?
చూడండి ఒకసారి. అంటే మన వ్యూ అనేది డయాగ్నల్గా వస్తుంది. డయాగ్నల్గా వస్తున్నప్పుడు ఏంటి అంటే మన వ్యూ ఈ కార్నర్కి వచ్చేపాటికి ఈ సెంటర్ పాయింట్ అవుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, అర్థం చేసుకోండి. నేనేం చెప్తున్నానంటే మనం కార్కి రైట్ సైడ్లో కూర్చుని ఉన్నప్పుడు మనం ఈ పాయింట్ని చూడాలనుకుంటున్నప్పుడు మన వ్యూ అనేది డయాగ్నల్గానే ఉంటుంది. ఇలా చూడడానికి కుదరదు, 90 degrees చూడడానికి కుదరదు, మన కళ్ళు సహకరించవు. ఓకే, ఈ ఎల్ షేప్లో చూడడానికి కుదరదు. ఎల్ షేప్ అని చెప్పేసి నేను ఎందుకు తీసుకుంటున్నానంటే లెఫ్ట్ హ్యాండ్ ఏది అనగానే ఫస్ట్ మనం ఇక్కడికి వెళ్ళిపోతాం. ఇది కరెక్ట్ కాదు. మన వ్యూ అన్నది ఇది. ఓకే, మన వ్యూ అనేది ఇలా పాస్ అవుతుంది. ఇలా పాస్ అవుతున్నప్పుడు ఏంటి అంటే మనకు కావాల్సిన వ్యూ మెయిన్ థింగ్ మన రైట్ సైడ్ కార్నర్లో కూర్చుంటున్నప్పుడు ఇది కనిపించాలంటే ఈ విండ్ స్క్రీన్ నేను మీకు ఇక్కడ 2 parts కింద అయితే నేను డివైడ్ చేశాను. ఈ 2 parts కింద డివైడ్ చేసినప్పుడు మీకు ఒక చిన్న క్లారిటీ ఇచ్చేస్తానండి. అండ్ మనకు రైట్ సైడ్ కూర్చున్న పార్ట్ ఏదైతే ఉందో అది మాత్రమే మన కార్ యొక్క విడ్త్. ఐదర్ లెఫ్ట్ సైడ్ జడ్జ్మెంట్ అనుకోవచ్చు, లేదంటే రైట్ సైడ్ జడ్జ్మెంట్ అని చెప్పేసి కూడా మనం తీసుకోవచ్చు. ఒకసారి లోపల కూడా చూపిస్తాను మీకు. మరి లోపలికి బయటకి తిరగడం మానేరా అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయకండి. మీకు అర్థం అవ్వడానికి ఇంకా ఏ ఎగ్జాంపుల్ తీసుకొని వస్తే బాగుంటుందని చెప్పేసి మాత్రం నేను ఎంతో విధాలుగా ప్రయత్నిస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. ఓకే, ఈ విండ్ స్క్రీన్ని 2 parts కింద నేను డివైడ్ చేశాను. అంటే కార్లో మాత్రమే కాదండి, మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేస్తున్నా కూడా సేమ్ ఫార్ములా అన్నది మాత్రం మీకు ఇక్కడ అప్లికేబుల్ అవుతుంది. నేను ఇక్కడ ఏం చేశానంటే 2 half of the parts గా డివైడ్ చేసేసాను. ఈ 2 half of the parts లో మీరు లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ చేస్తున్నారు అనుకోండి, మీరు వేరే ఫారెన్ కంట్రీస్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఏంటంటే లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మీకు లెఫ్ట్ సైడ్ ఉన్నది మీకు డ్రైవింగ్ పార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు నేను రైట్ సైడ్ కూర్చొని ఉన్నాను కాబట్టి నేను కారు డ్రైవ్ చేయట్లేదు, నడుచుకుంటూ వెళ్తున్నానని చెప్పేసి అనుకుంటా. అలాంటప్పుడు నేను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నేను ఎవరికి టచ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? నా లెఫ్ట్ షోల్డర్ అండ్ నా రైట్ షోల్డర్ అనేది ఎవరికి టచ్ అవ్వకుండా ఉండాలి. అంటే నా ఈ మార్జిన్లో ఎవరు కూడా కనిపించకూడదు, అంతే కదా? క్లియర్? అండ్ ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే ఈ కార్ని అంటే మన వ్యూ ఏదైతే చెప్తుందో దాని ప్రకారం నేను 2 parts కింద డివైడ్ చేసేసేసి ఒక ఎల్లో టేప్ అయితే వేసాను. ఈ ఎల్లో టేప్ వల్ల మనకి యూజ్ ఏంటంటే రెడ్ టేప్ వేస్తూ ఉంటారు యూజువల్గా. ఈ ఎల్లో టేప్ వల్ల మనకి యూజ్ ఏంటంటే ఇక్కడ చూసారా మీరు ఒక రిఫ్లెక్షన్ వచ్చేస్తానంట. అంటే స్క్రీన్ పైన అంటే విండ్ స్క్రీన్ పైన కూడా మనకు ఒక రిఫ్లెక్షన్ వచ్చేసేసి మనకు ఒక చాలా క్లారిటీగా మన బార్డర్ ఏంటి అని చెప్పేసి అయితే మనకు చూపిస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు నేను వ్యూస్ కోసమో లేకపోతే ఇంకోటి దేనికోసమో చేయట్లేదండి, ఒక పర్ఫెక్షన్ అని చెప్పేసి మాత్రం దానికోసం నేను ఒక పర్ఫెక్ట్ డ్రైవింగ్ కోసం అని చెప్పేసి మాత్రం నేను ఒక క్లారిటీ ఇవ్వడానికి నేను చెప్తున్నాను. అండ్ చాలా మంది ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకోండి, ఇక్కడ నుంచి ఎవరి మాట నమ్మకండి. దోస్ ఆర్ ఫాల్స్. అంటే అదంతా కూడా కంప్లీట్గా ఫాల్స్ అని చెప్పేసి తీసుకోండి. నేను మీకు చాలా క్లారిటీగా చాలా క్లియర్గా యాక్యురేట్గా మీకు ఒక ఎంతంటే లైక్ ఒక మినిమం మీకు ఒక 5-6 centimeters కూడా లేకుండా అంత ఎగ్జాక్ట్ యాక్యురేట్గా అంత క్లారిటీగా నేర్పిస్తాను. మీరు ఇలా చూసుకున్నారంటే మాత్రం ఫినిష్. ఇక మీకు ఇంకా స్టీరింగ్ గురించి ఎటువంటి డౌట్స్ లేకుండా అయితే వెళ్ళిపోతాయి. అండ్ చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో. ఓకే, మన స్టీరింగ్ అయితే ఈ స్టీరింగ్ మాత్రం చూసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది, అదంతా కూడా ఫాల్స్ న్యూస్. అంటే కొంతమంది వ్యూస్ కోసం చేస్తుండొచ్చు, లేకపోతే ఇంకొంతమంది వేరే వీడియోస్ చూసి దాన్ని కాపీ కొడుతుండొచ్చు, లేకపోతే ఇంకొంతమంది రకరకాలుగా చేస్తుండొచ్చు. అవన్నీ కూడా దయచేసి నమ్మకండి. నేను ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నానో అవి మేబీ వేరే వాళ్ళు ఎవరైనా నెంబర్ ఇచ్చారలేదు, ఈ ఫార్ములా అనేది మాత్రం నేను నెంబర్ కూడా ఇచ్చాను. అండ్ మీకు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అంత అవసరం కూడా నాకు లేదు కాబట్టి చాలా క్లియర్గా యాక్యురేట్గా ఆన్ ది కెమెరా మీకైతే నేను చూపించేస్తానండి. క్లియర్? ఓకే, ఇప్పుడు నేను ఈ 2 partsలో నాకు రైట్ సైడ్ ఉన్న పార్ట్ మాత్రమే మనం చెక్ చేసుకోవాల్సిన పార్ట్. అంటే మన కార్ జడ్జిమెంట్లో లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ ఏది అని చెప్పేసి తీసుకుంటున్నట్లయితే కనుక ఇక్కడ మీకు కార్నర్ కనిపిస్తుంది కదా, దిస్ ఈజ్ అవర్ లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్. అంటే మన లెఫ్ట్ షోల్డర్ అనుకోండి. అండ్ రైట్ సైడ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ రైట్ సైడ్ కార్నర్ అని చెప్పేసి తీసుకోండి. రైట్ సైడ్ కార్నర్లో ఇక్కడ మీకు కర్వ్ షేప్ కనిపిస్తుందా? ఈ కర్వ్ షేప్ నుంచి రైట్ సైడ్ అంతా కూడా మీరు క్యాల్కులేట్ చేసుకోవద్దు. ఈ కర్వ్ షేప్కి అంటే నేను మధ్యలో గ్యాప్ పెట్టాను చూసారా? ఈ గ్యాప్ ఏంటి అంటే ఇక్కడ వరకు మాత్రమే మనకు కార్ ఉంటుంది. దీని అవుట్ సైడ్ మొత్తం అంతా కూడా మనకు అవుట్ సైడ్ వ్యూ అని చెప్పేసి ఉంటుంది. క్లియర్? ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు ఒకసారి స్ట్రైట్గా కూడా చూపిస్తానండి. నేను స్ట్రైట్గా ఉన్నప్పుడు మీకు ఎగ్జాక్ట్గా నేను ఏ విధంగా నా సిట్టింగ్ పొజిషన్లో నేను ఎలాగైతే ఉన్నానో అలా చూపిస్తాను. మీకు ఒక వైట్ లైన్ కనిపిస్తుందా మీకు ఇక్కడ? జస్ట్ సెకండ్. ఓకే, మీకు ఒక వైట్ లైన్ కనిపిస్తుందా ఫ్రంట్లో? ఆ ఫ్రంట్లో వైట్ లైన్ ఏదైతే ఉందో దానికి ఎగ్జాక్ట్గా ఈ ఎల్లో లైన్ అని చెప్పేసి మనకు అంటే కంటిన్యూ అవుతూ ఉంది. ఇలా అవుతున్నప్పుడు నేను మీకు అంటే నేను ఇప్పుడు వెహికల్ని కూడా స్టార్ట్ చేసి
నేను లెఫ్ట్ సైడ్ మిర్రర్ కూడా చూడకోకుండా మీకు ఎలా డ్రైవ్ చేసి చూపించాలో మీకు చూపిస్తానండి. దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ అని చెప్పేసి వస్తుంది. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఈ మార్జిన్లో ఏ వెహికల్స్ కూడా మీకు కనిపించకూడదు. మీరు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఇది మీ లెఫ్ట్ షోల్డర్, ఇది రైట్ షోల్డర్ అన్నప్పుడు మీ షోల్డర్స్ మధ్యలో ఎవరైనా కనిపిస్తే మీరు టచ్ అవుతారా? అవరా? ఖచ్చితంగా అవుతారు. కాబట్టి అదే విధంగా ఇక్కడ మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా మీరు స్కూటీ డ్రైవ్ చేస్తున్న విధంగా అనుకోండి, ఇది మీ లెఫ్ట్ హ్యాండిల్ అనుకోండి, ఇది మీ రైట్ హ్యాండిల్ అనుకోండి, ఈ మధ్యలో మీకు ఏది కూడా కనిపించకూడదు. మరి అలాంటప్పుడు ఇది క్లోజ్ చేయొచ్చు కదా కంపెనీ వాళ్ళు, ఇదెందుకు ఇచ్చారని చెప్పేసి మీకు డౌట్ వస్తుందా? ఇక్కడ మీకు కనిపిస్తున్న వ్యూ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ సైడ్ వ్యూ. అంటే మన కార్ లెఫ్ట్ సైడ్ ఏదైతే వ్యూ ఉందో ఆ లెఫ్ట్ సైడ్ వ్యూని మాత్రమే ఇది కవర్ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఫ్రంట్ వ్యూ అనేది కవర్ చేయదు. మీరు చూడొచ్చు ఒకసారి. ఓకే, ఇక్కడ నుంచి మీకు లెఫ్ట్ సైడ్ కనిపించే వ్యూ అంతా కూడా ఫుట్పాత్, ఆ చెట్లు అవి మొత్తం కనిపిస్తున్నాయి తప్ప నుంచి యూ కెన్ సీ మనకు ఫ్రంట్ వ్యూ అనేది అయితే కనిపించట్లేదు. అర్థమైందా? ఇప్పుడు ఒకసారి నేనైతే చూపిస్తానండి. మీకు ఇది చూపించిన తర్వాత కూడా వెహికల్ని ఆపేసేసి మరి కూడా నేను మీకు క్లారిటీ ఇస్తాను ఎక్కడ పాస్ చేయకోకుండా. సో ఇప్పుడైతే నేను ఎల్లో లైన్, ఆ వైట్ లైన్ అయితే కంటిన్యూ అవుతూ వెళ్తూ ఉన్నా. నేను కూడా కెమెరాలో చూస్తూనే ట్రై చేస్తాను. ఒక్కసారి ఆ వైట్ లైన్ కూడా లోపల తీసుకొచ్చి చూపిస్తాను మీకు. చలో ఎస్, ఇప్పుడు ఆ వైట్ లైన్ అనేది మనకు లోపలికి వచ్చి చూస్తున్నారా? మీకు ఆ వ్యూ కవర్ అవుతుందా? అండ్ వన్ మోర్ థింగ్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు మన వ్యూ అనేది లాంగ్ వ్యూ ఉండాలి, దట్ స్ట్రైట్ ఉండాలి. స్ట్రైట్ గా ఉందనుకోండి మనకు షార్ట్ వ్యూ కవర్ అవుతుంది, అదేవిధంగా లాంగ్ వ్యూ కూడా కవర్ అవుతుంది. మీరు షార్ట్ చూసారనుకోండి లాంగ్ వ్యూ అనేది మిస్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనం దగ్గర చూసుకుంటూ వెళ్తున్నప్పుడు ముందు ఏదైనా ఒక ట్రక్ కానీ లేదా ఆటో కానీ ఏదైనా ఆగినప్పుడు ఏమవుతుందంటే మనకు రైట్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. మనం షార్ట్ వ్యూ చూసుకుంటూ వెళ్తూ ఉంటాం, ముందు ట్రక్ వచ్చేస్తుంది, ఆగిపోతుంది, మనం మళ్ళీ రైట్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అదే లాంగ్ వ్యూలో చూసుకున్నాం అనుకోండి, ముందు అక్కడెక్కడో వెహికల్ కనిపించిందంటే ఒక డిస్టెన్స్ లో మనం టర్న్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక్కడే గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడూ కూడా లాంగ్ వ్యూ చూసుకోవాలి. మన ముందున్న వెహికల్ని కాదు, ఆ ముందున్న వెహికల్ చూసుకోవాలి. ఆ వెహికల్ ముందు ఏదైతే వెహికల్ ఉందో లేదా ఆబ్జెక్ట్ ఉందో దాన్ని మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లియర్? ఓకే, ఎగ్జాక్ట్గా నా కళ్ళకైతే ఈక్వల్గా పెట్టుకొని అయితే మీకు చూపిస్తున్నానండి. అక్కడ కూడా మీరు నోటీస్ చేయొచ్చు మిర్రర్లో కూడా. ఓకే, ఇప్పుడు ఒకసారి నేను కిందికి వెళ్ళి కూడా చూపిస్తాను. యూ కెన్ సీ ఆ లైన్ అన్నది కొంచెం లోపలికి అయితే కనిపిస్తుంది కదా. ఒకసారి మీకు బయటకు వెళ్ళి కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంది వ్యూ ఏంటని చెప్పేసి. యూ కెన్ సీ అంటే ఆల్మోస్ట్ మన మిర్రర్ అనేది ఈ వైట్ లైన్కి టచ్ అయిపోతుంది. ఎప్పుడైతే ఈ ఎల్లో లైన్కి లోపల కనిపిస్తుందో ఆబ్జెక్ట్, అప్పుడు మనకు ఖచ్చితంగా ఇక్కడ మనకు లేన్ ఉంది, అదే మనకు వెహికల్ వెళ్ళేపాటికి ఏమవుతుంది వెహికల్ అనేది టచ్ అయిపోతుంది. అది కూడా మీకు కూడా ఒకసారి క్లారిటీ ఇచ్చేస్తాను. ఇప్పుడు నేను ఆన్ రోడ్ వెళ్తాను, ఆన్ రోడ్లో కూడా మీకు ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి దాని యొక్క ఎక్స్పీరియన్స్ అనేది కూడా చూపిస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఇంకో చెప్తున్నాను కదా, అండ్ బిగినర్స్ ఎవరైతే ఉంటారో వారికి ఇది ఈ ఫార్ములా అనేది చాలా యాక్యురేట్గా పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుందండి. అండ్ ఎవరైతే డ్రైవింగ్ కొత్తగా నేర్చుకుంటున్నారో అండ్ మీకు ఈ ఫార్ములా తెలుసున్నట్లయితే కనుక ఎవరైనా కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుంటున్న వారికైతే ఈ వీడియో షేర్ చేయండి. వారికి కూడా యూజ్ అవుతుంది. ఎవరైతే స్టీరింగ్ గురించి ఇబ్బంది పడిపోతున్నారో, డ్రైవింగ్ అంటే భయపడుతున్నారో వారికి భయం పోయి ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. వన్స్ మనం డ్రైవింగ్లో కాన్ఫిడెన్స్ బిల్డప్ అయిందంటే మన లైఫ్లో కూడా మనకు తెలియని ఒక కాన్ఫిడెన్స్ అనేది అయితే వస్తుందండి. ఈ విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి. పర్ఫెక్ట్గా డ్రైవింగ్ చేసేవారు ఎప్పుడు కూడా లైఫ్ని కూడా అంతే పర్ఫెక్ట్గా లీడ్ చేస్తారనేది మాత్రం ఎంతో మంది గొప్ప మహానుభావులు కూడా మనకు చెప్పిన విషయం. అండ్ అందుకోసం ఏంటంటే మనం నేర్చుకున్న విషయం ఏది కూడా బట్టి పట్టుకోకుండా ఒక లెఫ్ట్కి రైట్కి అది ఏంటి అని చెప్పేసి, అంటే ఇక్కడ ఏంటంటే స్టీరింగ్ అనేది ఎందుకు ఉంది, మన డైరెక్షన్ చేంజ్ అవుతున్నప్పుడు. అంటే ఇప్పుడు మనకు స్టీరింగ్ అనేది లెఫ్ట్కి వెళ్తుంది చూడండి, అంటే వెహికల్ వచ్చేసి లెఫ్ట్కి వెళ్తుంది. డైరెక్షన్ చేంజ్ అవుతున్నప్పుడు దాన్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి, అంటే మన డైరెక్షన్ రైట్ డైరెక్షన్ తీసుకెళ్ళడానికి మనకు స్టీరింగ్ ఉంది. రైట్ డైరెక్షన్ ఏది, రాంగ్ డైరెక్షన్ ఏది అని చెప్పేసి మనకు తెలుసుకోవడానికి మనకు ఒక క్లారిటీ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెహికల్ యొక్క జడ్జిమెంట్ ఏంటి, మన రోడ్డు మీద మన వెహికల్ యొక్క పర్సంటేజ్ ఎంత మార్జిన్లో ఉంది. ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక ఇక్కడ సిమెంట్ రోడ్లు మనకు కనిపిస్తున్నాయి కదా, ఈ సిమెంట్ రోడ్లో మధ్యలో ఒక చిన్న లైన్ లాంటివి కనిపిస్తుంది. ఇందులో నా కార్ అనేది ఆ లైన్ లోపల ఉందా బయట ఉందా, అండ్ బయట ఉన్నప్పుడు
కార్లో చూస్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ అంతా కూడా కార్ మొత్తం అంతా కూడా చెట్ల మీదకి ఎక్కిపోయినట్టు అయితే కనిపిస్తుంది. చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కదా, ఆ మొక్కల మీద నుంచి వెళ్తున్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. బట్ మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే ఈ హాఫ్ ఆఫ్ ది మార్జిన్ మాత్రమే. ఈ హాఫ్ ఆఫ్ ది మార్జిన్ లోపలికి ఏ ఆబ్జెక్ట్ కూడా లేదా ఏ వెహికల్ కూడా మనకు రాకూడదు. ఇఫ్ ఇన్ కేస్ వచ్చిందనుకోండి ఖచ్చితంగా వెహికల్ అనేది టచ్ అవుతుంది అనేది మాత్రం ఒక మీరు గుర్తుంచుకోండి. ఈ ఎల్లో లైన్ మాత్రం మీరు ఈ ఎల్లో స్టిక్కర్ మాత్రం మీరు యూజ్ చేసుకుని, ఎల్లో స్టిక్కర్ ఏంటంటే రిఫ్లెక్ట్ అవుతుంది అండి. రిఫ్లెక్ట్ అవడం వల్ల మీకు ఏంటంటే ఒక బార్డర్ అనేది అయితే మీకు క్రియేట్ అవుతుంది. దానివల్ల మీరు డ్రైవింగ్ చేసేప్పుడు కూడా ఆ కాన్ఫిడెన్స్ అనేది కూడా బిల్డప్ అవుతుంది. ఇనిషియల్గా ఎవరైతే డ్రైవింగ్ నేర్చుకుంటున్నారో వారు. అండ్ మీకు ఇక్కడ చాలా క్లియర్గా ఇక్కడైతే మీకు కనిపిస్తుంది. అండ్ మనకు ఓన్లీ స్ట్రైట్ రోడ్స్లోనే కాదండి, స్ట్రైట్ రోడ్స్లో కాకుండా మనకు టర్న్ అవుతున్నప్పుడు లెఫ్ట్ టర్న్ ఎంత అవ్వాలి, రైట్ టర్న్ అవుతున్నప్పుడు కూడా మనకు ఈ కార్నర్స్ నుంచి మనకైతే ఒక క్లారిటీ వస్తుంది. ముందైతే ఒక వెహికల్ ఉంది, దానైతే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇందాక గమనించారా, మీకు అది స్లో మోషన్లో కూడా చూపించే ప్రయత్నం చెప్పేసి చేస్తాను. మనకు ఎల్లో లైన్కి బయట ఉంది కాబట్టి మనకు టచ్ అవ్వదు. అదే మనకు లోపల ఉందనుకోండి ఖచ్చితంగా టచ్ అవుతుంది అన్నది అయితే మీరు గుర్తుంచుకోండి. అండ్ ఎగ్జాక్ట్గా మీకు ఆ లేన్కి మన మార్జిన్ కూడా మీకు సెట్ చేసి చూపించే ప్రయత్నం చెప్పేసి చేస్తాను. అంటే నా కెమెరా యాంగిల్ సరిగా కనిపించదు కాబట్టి నేను ఫ్రంట్ వ్యూ అనేది చూస్తున్నానండి. ఎందుకంటే డ్రైవింగ్ కూడా నేను చేస్తూ చూపించాలి కదా మీకు. చలో, ఎగ్జాక్ట్గా ఆ లైన్ మీద మనకు ఈ స్టిక్కర్ ఉందనుకోండి, అప్పుడు మనకి ఏంటి అంటే నేర్చుకుంటున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్గా స్లో డ్రైవింగ్లో నేర్చుకోండి. ఫస్ట్ అండ్ సెకండ్ గేర్లో మాత్రమే వెహికల్ని డ్రైవ్ చేయండి. అంతకు మించి ఎక్కువ డ్రైవ్ చేశారంటే, ఎక్కువ స్పీడ్ వెళ్ళారంటే మీకు ఏంటంటే మీకు ఒక క్లారిటీ రాదనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు లెఫ్ట్ సైడ్ మిర్రర్లో కూడా మనకు క్లియర్గా ఆ లేన్ అయితే మనకు కనిపిస్తుంది. ఆ లేన్ కనిపిస్తుందంటే మన మిర్రర్ కూడా సేఫ్గా ఉందని చెప్పేసి అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొకసారి కూడా మీకు క్లారిటీ ఇస్తున్నా. చలో, అండ్ డైరెక్ట్గా ఇప్పుడు మీకైతే ఆన్ రోడ్ మీకు చూపించే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాను. చాలా ఒకసారి యూటర్న్ చేసుకుని, ఇక్కడ మూమెంట్ అనేది తక్కువ ఉంది కదా, యూటర్న్ చేసుకుని అటువైపు నుంచి అయితే మనకు మూమెంట్ ఉంది. ఆ మూమెంట్ని బట్టి మీకు క్లారిటీ ఇస్తానండి. అంటే ఇది మీరు పార్కింగ్ చేస్తున్నప్పుడు కూడా వెహికల్ పార్కింగ్ చేసుకోవాలి, కంప్లీట్గా రోడ్ ఎడ్జ్లో ఆపాలి. రోడ్ ఎడ్జ్లో ఆపాలంటే ఏంటి, ఈ లేన్ ఉంది, ఆ లేన్కి ఆ రోడ్ ఎడ్జ్కి మ్యాచ్ చేసుకొని యూ కెన్ సీ. కిందకి వెళ్ళి చూపించాలా, చూపిస్తాను. ఇప్పుడు రోడ్ అయితే ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక రోడ్ మొత్తం కంప్లీట్గా దిగిపోయినట్టయితే కనిపిస్తుంది. మన వ్యూ ప్రకారం చూసినట్టయితే కనుక ఎగ్జాక్ట్గా ఈ లైన్కి ఆ రోడ్కి మ్యాచ్ అవుతుంది. చలో చూద్దాం. చూసారా, మీరు పార్క్ చేసుకుంటున్నప్పుడు ఎప్పుడైనా ఆల్ సిచ్యువేషన్స్లో మీరు ఈ ఫార్ములా అనేది మాత్రం యూస్ చేసుకోవచ్చు అండి. ఈ వెహికలే కాదు, మీకు వెనకలు వస్తున్న ఆ ట్రక్ని డ్రైవ్ చేయాలనుకున్నా కూడా సేమ్ ఫార్ములా అనమాట. ఆ ట్రక్ నోటీస్ చేశారా, ఆ ట్రక్ కూడా 2 విండ్ స్క్రీన్స్ అనేది ఉన్నాయి. ఆ ట్రక్ డ్రైవర్ ఇటువైపు వచ్చి ఆ విండ్ స్క్రీన్ చూసుకొని డ్రైవ్ చేయలేడు కదా. ఆ ఫార్ములా అనేది ఏంటంటే ఆ హాఫ్ ఆఫ్ ది విండ్ స్క్రీన్లోనే తనకు ట్రక్ వ్యూ అంతా కూడా మొత్తం ఫ్రంట్ వ్యూ మొత్తం అంతా కూడా కవర్ అవుతూ ఉంటుంది. క్లియర్? అంటే మనకు ఈ వ్యూ అనేది ఈ హాఫ్ ఆఫ్ ది పార్ట్లోనే ఫ్రంట్ వ్యూ మొత్తం అంతా కూడా కవర్ అవుతుంది కాబట్టి. అండ్ ఇక్కడి నుంచి ఇక్కడికున్న ఈ మార్జిన్ అనేది ఏంటి అంటే దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ సైడ్ వ్యూ. ఇది కూడా క్లోజ్ అయిపోయింది అనుకోండి, మన ఇటువైపు ఏముందని చెప్పేసి మనకు కనిపించదు, ఈ సైడ్ వ్యూ అని చెప్పేసి మనకు కనిపించదు. కాబట్టి ఈ లెఫ్ట్ సైడ్ అనేది మనకు ఓన్లీ ఫర్ సైడ్ వ్యూ. అండ్ ఫ్రంట్ మీకు ఎదురుగా ఏదైతే ఉందో దట్ ఈస్ ఫర్ అది మీ వెహికల్ విడ్త్ అని చెప్పేసి తీసుకోండి. మిడిల్ పాయింట్ అని చెప్పేసి మీకు లెఫ్ట్ జడ్జ్మెంట్ అవుతుంది. అండ్ మీకు రైట్ సైడ్ అనేది వచ్చేసేసి మీకు రైట్ సైడ్ జడ్జ్మెంట్ అవుతుందని చెప్పేసి అయితే మీరు నోటీస్ చేసుకోండి. ఓకే, మీరు గ్రౌండ్లోకి వెళ్ళిపోయి గ్రౌండ్లో తిరుగుతూ ఉన్నారనుకోండి, గ్రౌండ్లో మీకు ఒక మార్జిన్ ఉండదు, ఏముండదు, ఎలా డ్రైవ్ చేయాలి ఏంటని చెప్పేసి కూడా మీకు క్లారిటీ రాదు. కాబట్టి ఎప్పుడైనా డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడు తక్కువ ట్రాఫిక్ ఉన్న రోడ్లో, అంటే లైక్ ఎటువంటి ట్రాఫిక్ లేదు, చాలా తక్కువ ట్రాఫిక్ ఉంది, లేదా ఓవరాల్ సర్వీస్ రోడ్స్ ఉన్నాయి, అలాంటి చోట అయితే మీరు డ్రైవింగ్ నేర్చుకోండి. మీకు ఒక క్లారిటీ వస్తుంది, మార్జిన్ ఏంటనేది కూడా మీకు ఒక అర్థం అవుతుంది. చాలా ముందు వెళ్తున్న బైక్ని అయితే నేను ఓవర్టేక్ చేసి కూడా చూపిస్తాను సేమ్ ఫార్ములా తోటి. ఓకే, ఎప్పుడు కూడా మన వెహికల్ మూమెంట్ని బట్టి ఏంటి అంటే లైక్ ఆ పర్సన్ అనేది ఇందాక ఆపోజిట్లో ఒక వెహికల్ రావడం వల్ల తను రైట్కి వచ్చేసాడు. మీరు ఏం చేస్తారంటే
ఇన్సైడ్ 1 సెంటీమీటర్ ఈక్వల్స్ టు అవుట్ సైడ్ వచ్చేప్పటికి ఏంటంటే మనకు 1 ఫీట్ కింద క్రియేట్ అవుతుందండి. అంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఒక 3 to 4 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఆ లేన్ అవ్వచ్చు, లేకపోతే ఆ వెహికల్ అవ్వచ్చు, దానికి కొంచెం మీరు గ్యాప్ మెయింటైన్ చేసుకోండి. ఆ గ్యాప్ మెయింటైన్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే తను ఇఫ్ ఇన్ కేస్ మనకి రైట్కి వచ్చినా కూడా మనం ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, మినిమం ఇప్పుడు వచ్చేసేసి నేను 3 సెంటీమీటర్స్ అబవ్ అయితే నేను గ్యాప్ మెయింటైన్ చేస్తున్నానండి. ఒకసారి మీరు మిర్రర్లో చూపిస్తాను ఎంత గ్యాప్ ఉంది ఏంటని చెప్పేసి. సారీ, యూ కెన్ సీ. అంటే ఇక్కడ మనకు 3 సెంటీమీటర్ వచ్చేపాటికి ఏంటంటే బయటికి వెళ్ళేపాటికి అది 3 ఫీట్ కింద కన్వర్ట్ అవుతుంది. చలో, అక్కడైతే ఒక బైక్ ఉంది అవుట్ సైడ్. మనకు ఆ లైన్కి బయట కనిపించిందా? క్లియర్, కనిపించదు. సేమ్ ఈ విధంగా అయితే మీరు ఫస్ట్ స్టీరింగ్ గురించి, లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ గురించి అయితేనేమి, లేకపోతే రైట్ సైడ్ జడ్జిమెంట్ గురించి అయితేనేమి మీరు ఈ విధంగా అయితే చాలా ఈజీగా అయితే మీరు డ్రైవింగ్ అయితే నేర్చుకోవచ్చండి. అండ్ డ్రైవింగ్ అన్నది పెద్ద టాస్క్ అనుకుంటే టాస్కే. అంటే మీరు డే 1 స్కూల్కి వెళ్ళేప్పుడు ఎలాగైతే భయపడ్డారో అలాంటి ఫీలింగే డే 1 మీరు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నప్పుడు కూడా అలాంటి ఫీలింగ్ అనేది వస్తుంది. అండ్ సెకండ్ డే లేపాటికి ఏంటంటే ఓకే బాగుంది, స్కూల్ బాగుంది, టీచర్స్ బాగున్నారు అంటే లైక్ మంచిగా అలవాటు పడుతున్నారు అంటే నేను కూడా స్కూల్కి వెళ్తానన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అదేవిధంగా డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడు కూడా సేమ్ ఫీలింగ్ అండి. డే 1 వచ్చేపాటికి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎలాంటి వాళ్ళకైనా కూడా బాబోయ్ నేను ఎవరికైనా హిట్ చేస్తానేమో, బాబోయ్ నేను అంత పెద్ద ట్రక్ డ్రైవ్ చేయాలా, బాబోయ్ నేను అంత పెద్ద కవర్ డ్రైవ్ చేయాలా, నాకు అసలు లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ ఎలా ఉంటుంది, అసలు టచ్ అవుతుందా ఏంటి అన్న ఒక డౌట్స్తోనే ఉంటారు. కాబట్టి మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోండి. మీకు ఏదైతే ఈ ఫామ్లో చెప్పానో మీరు కంప్లీట్గా లేన్ అన్నది నేను ఎలాగైతే వేసానో ఈ ఎల్ఎల్ అనేది ఇది ఫ్రంట్ ఒకటే, ఈ స్ట్రైట్ లైన్స్ మాత్రం మీరు వేసుకున్నారు అనుకోండి మీకు మార్జిన్ కూడా అర్థమవుదు. ఈ అడ్డుగా ఉన్న ఈ క్రాస్ లైన్ కూడా మీరు వేసుకున్నారంటే ఏంటి అంటే మీకు ఒక ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఆ క్లారిటీ వల్ల ఏంటంటే మీరు డ్రైవ్ చేసేప్పుడు మీకు ఒక కాన్ఫిడెన్స్ కూడా బిల్డప్ అవుతుంది. మీరు నేర్చుకునేప్పుడు ఓకే నా వెహికల్ టచ్ అవుతుందా లేదా అన్న దాని గురించి కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి అంటే మీరు డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడు ఈ ఫార్ములాని అయితే మీరు ఫాలో అయిపోయి స్టీరింగ్ కంట్రోల్ అయితే మీరు ఈజీగా నేర్చుకోవచ్చండి. అండ్ చాలా మంది ఈ స్టీరింగ్ ఎంతైతే ఉందో ఇది మాత్రం మనం చూసుకుని వెళ్తూ ఉంటే సరిపోతుంది, అది ఇంకా ఎగ్జాక్ట్గా ఇది అవుతుందని చెప్పేసి ఎవరైతే చెప్తుంటారో మీరు ఒక్కసారి కెమెరా యాంగిల్లో కాకుండా మీరు రియల్ టైం యాంగిల్లో చూసారంటే మాత్రం చాలా 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 డిఫరెన్స్ అనేది ఉంటుంది. మీకు అది ఎంత యాక్యురేట్గా అయితే మీకు వర్క్ అవ్వకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకొని అండ్ డ్రైవ్ చేసేప్పుడు కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసేసి నాకు లేన్కి బయట వైపు ఉంది ట్రక్, ఇంకా నేను లెఫ్ట్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు కూడా మీకు ఒకటి చూపిస్తానండి, బయటకు వెళ్ళి కూడా చూపిస్తాను మీకు ఎంత గ్యాప్ ఉందని చెప్పేసి. ఇందాక నాకు లేన్కి బయట కనిపించింది కాబట్టి నేను కాన్ఫిడెంట్గా అయితే నేను బయటకు వెళ్ళగలిగాను. యూ కెన్ సీ. అండ్ నాకు అంటే నేను ఇందాక చెప్పాను కదా 1 సెంటీమీటర్ ఈక్వల్స్ టు అవుట్ సైడ్ వచ్చేప్పటికి మనకు 1 ఫూట్ అవుతుందని చెప్పేసి. అదే నేను ఇక్కడ మినిమం 1 సెంటీమీటర్ అబోవ్ గ్యాప్ అయితే నేను మెయింటైన్ చేశాను కాబట్టి నాకు అక్కడ 1 ఫీట్ అబోవ్ అయితే నాకు ఇక్కడ గ్యాప్ అయితే క్రియేట్ అయిందండి. దీన్ని బట్టి మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీకు ఒక ఇదిగా కూడా ఉంటుంది కాబట్టి అండ్ ఎప్పుడైనా కూడా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పడానికి ప్రయత్నిస్తుంటాను. ప్లీజ్ దాన్ని అర్థం చేసుకోండి. అండ్ వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ప్లీజ్ లైక్ చేయండి. అండ్ దానివల్ల ఏంటంటే నాకు కూడా ఒక ఇంకా మోటివేషన్ అని చెప్పేసి పెరుగుతుంది. ఇంకా నేను వీడియోస్ చేయాలి, ఇంకా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలన్న ఒక ఇది కూడా పెరుగుతుంది. దట్టు ప్రతి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక కామెంట్ అయితే పిన్ చేయండి. అంటే మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, ఆ క్వశ్చన్ కూడా మీరైతే కింద కామెంట్ రూపంలో అయితే పెట్టేశారంటే దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు నెక్స్ట్ వీడియో అయితే చూపించే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాను. సో రైట్ ఫ్రెండ్స్, ఇది మనకు ఇవాళ వీడియోలో స్టీరింగ్ కంట్రోల్స్, స్టీరింగ్ ఎందుకుంది, మన వెహికల్ జడ్జిమెంట్ అంటే మనకు వెహికల్ అనేది రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు దాన్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి, వెహికల్ డైరెక్షన్ చేంజ్ అవుతున్నప్పుడు దాన్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి స్టీరింగ్ అని చెప్పేసి యూజ్ చేస్తున్నాం. అండ్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఎంత యూజ్ చేయాలి, మన మార్జిన్లో ఎంతైతే లోపలికి ఉందో
అంత బయటకు ఆ మార్జిన్ బయటకు వెళ్ళేంత వరకు కూడా మనం యూజ్ చేసుకోవాలి. ఎప్పుడు ఎంత అన్న దాని గురించి మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నా. అండ్ మీకు ఇంకా కూడా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. ఆంబులెన్స్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. మన నెక్స్ట్ వీడియోలో క్లచ్ అంటే ఏంటి, క్లచ్ మన వెహికల్కి ఎందుకు ఉండాలి, అండ్ క్లచ్ లేకపోతే ఏం జరుగుతుంది, ఆటోమేటిక్ వెహికల్లో కూడా క్లచ్ ఉంటుందా, అండ్ మనకు ఫస్ట్ గేర్లో క్లచ్ సడన్గా రిలీజ్ చేస్తే ఎందుకు ఆఫ్ అవుతుంది, వీటన్నింటి గురించి కూడా మీకు ఒక క్లారిటీ ఇస్తానండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బోలో భారత్ మాతాకి జై.